హాయ్ అందరికీ. ఈరోజు డేట్ 21 జూన్ 2026 సండే. ఈరోజు ఒక స్పెషల్ డే అండి. అదేంటంటే ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డేని జనరల్గా ఎవ్రీ ఇయర్ మనము జూన్ 3rd వీక్లో సండేని సెలబ్రేట్ చేసుకుంటాం. యాక్చువల్గా ఫాదర్ అనేది ఏంటంటే చాలా గొప్ప రోల్ అండి. ఫాదర్ అనేది చాలా గొప్ప రోల్. దీంట్లో చాలా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీలు, సాక్రిఫైజ్లు అన్నీ ఉంటాయండి. చాలామంది ఫాదర్స్, ఈవెన్ మన ఫాదర్స్, మన ఫోర్ ఫాదర్స్ కూడా ఎంతో కష్టపడి, ఎన్నో సాక్రిఫైజులు చేసి, ఎంతో రెస్పాన్సిబిలిటీ తోటి మనల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దారు కాబట్టి మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. సో ఫాదర్ అనే రోలు పిల్లల ఫ్యూచర్ని, వాళ్ళ బిహేవియర్ని డిసైడ్ చేసింది. ఫాదర్ అనేది ఎలా అంటే ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకొని పిల్లలు కనగానే ఫాదర్ అయిపోడండి. మనం ఫాదర్ అని ఎప్పుడు అనిపించుకుంటామంటే ఒక తండ్రి రోల్ ఎలా ఉంటుందంటే మన పిల్లల్ని మనము సక్రమంగా బాధ్యతతో వాళ్ళకు మంచి బుద్ధులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే, వాళ్ళని ఒక సన్మార్గంలో పెట్టినప్పుడే మనం ఫాదర్ అనిపించుకుంటామండి. ఓన్లీ పెళ్ళి చేసుకుని పిల్లలు అంటే ఫాదర్ అయిపోయాం. సో ఇప్పుడు సరే, నేను ఇప్పుడు అవన్నీ మంచి పనులు ఏంటి అని అవన్నీ ఏం చెప్పాను, కానీ మనము మంచి ఫాదర్ అవ్వకపోయినా పర్వాలేదు, బట్ ఒక చెడ్డ ఫాదర్ మాత్రం ఖచ్చితంగా అవ్వకూడదు. ఎందుకంటే మనం చెడ్డ ఫాదర్ అయితే మన పిల్లలు కూడా చెడ్డ వాళ్ళు అవుతారు. ఎలా అంటే మన పిల్లలు మనల్ని చూసుకుంటూనే పెరుగుతారండి. మన పిల్లలు మనల్ని చూసుకుంటూనే పెరుగుతారు. యాక్చువల్లీ మన పిల్లలకు ఫస్ట్ హీరో, వాళ్ళ లైఫ్లో ఫస్ట్ హీరో, వాళ్ళ రోల్ మోడల్ మనమే అవుతాం. సో మనం ఒకవేళ చెడ్డ పనులు చేసుకుంటూ చెడు బిహేవియర్ తోటి ఉన్నాం అనుకో, మనల్ని చూసి వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి మన ఇంట్లో మన పిల్లలు వాళ్ళు నడిచే తీరు, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే పనులు వాళ్ళ ఫాదర్ని పోలే ఉంటాయి మోస్ట్లీ. వాళ్ళు మనల్ని చూసుకుంటూనే పెరుగుతారు. సో అందుకే మనము వాళ్ళ ముందు చాలా పద్ధతిగా ఉండాలండి. వాళ్ళ ముందు చెడు మాటలు, బూతులు, తప్పుడు మాటలు మాట్లాడడం, వేరే వాళ్ళని అబ్యూజ్ చేయడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేసినాం, వాళ్ళు అదే చేస్తారు. మనము ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా కేర్లెస్గా బిహేవ్ చేస్తే వాళ్ళు కూడా పెద్దగా అయినాక అలాగనే బిహేవ్ చేస్తారు. ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళతోటి, పెద్దవాళ్ళతోటి వాళ్ళ ముందు ఖచ్చితంగా మనం మర్యాదగా బిహేవ్ చేయాలి. అప్పుడు వాళ్ళు కూడా మనల్ని చూసుకొని మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకుంటారు. వాళ్ళు కూడా పద్ధతిగా పెరుగుతారు. అలాగే మనకు ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళ ముందు ఖచ్చితంగా అస్సలు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మామూలుగా ఈ ఆల్కహాల్ కన్జప్షన్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఈ టొబాకో, గుట్కా, పాన్ మసాలా ఇలాంటి అలవాట్లు ఉన్నాయనుకోండి, అవి ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకు తెలియకుండా మేనేజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ అవి చేయకూడదు, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. పిల్లల ముందు అయితే ఖచ్చితంగా చేయకూడదు. ఒకవేళ అది చేసినాం అనుకోండి, వాళ్ళు కూడా అదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనం చేసిన పనులు ఖచ్చితంగా చేస్తారు. మనం ఏది చేస్తే అది చేస్తారు. మనం అది చేస్తున్నాం అనుకో, వాళ్ళు చూసి అదే ఇదేదో మా నాన్న చేస్తున్నారు, ఇదేదో మంచిదే కావచ్చు, మనం కూడా చేస్తే ఏముంది అని వాళ్ళు ట్రై చేస్తారు. సో అందుకే మనము అలాంటి పనులు అస్సలు చేయకూడదు. వాళ్ళ ముందు చేస్తే వాళ్ళు చెడిపోతారు. సో దానివల్ల ఏంటంటే మనం చేసే ఈ పనుల వల్ల మన ఫ్యూచర్ జనరేషన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకే మన పిల్లల ముందు ఖచ్చితంగా వాళ్ళకు కొన్ని విలువలు నేర్పించండి, పద్ధతులు నేర్పించండి, మంచి మర్యాద నేర్పించండి. చెడు అలవాట్లు వాళ్ళ ముందు చూపించకండి. వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. ఈ పిల్లలు ఎలా అంటే అండి, వాళ్ళు ఒక ప్లెయిన్ పేపర్ లాంటారు. ఆ పేపర్ పైన మనము ఒక మంచి బొమ్మ వేసినాం అనుకోండి, ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా కనబడుతుంది, అందరికి చూడడానికి బాగుంటుంది. అది దానిపైన ఏదన్నా బూతు బొమ్మ ఉందనుకోండి, ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది, ఎవరు చూడరు. సేమ్ పిల్లలు కూడా అంతే అండి. వాళ్ళ ముందు మనం తప్పుడు పనులు చేసినాం అనుకోండి, వాళ్ళు అవి చూసుకొని వాళ్ళు తప్పులు, చెడు బుద్ధులు నేర్చుకుంటారు.
మనం మంచిగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా మంచిగా తయారవుతారు. థ్యాంక్ యూ ఆల్. బాయ్.